మన అందరం వెళుతున్నాం, కానీ ఇంట్లో ఎవరుంటారు? ఉమేష్ కిట్టూలో మార్కెట్కి వెళ్ళారు. ఓ పని చేస్తాను, నేను ఇంట్లోనే ఉంటానులే. వద్దండి, మీరు మాతో పాటు రండి. ఈ గులాబీ ఉంది కదా, చూడు గులాబీ, నువ్వింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మేం తిరిగి వచ్చే వేళకి పప్పు, అన్నం, కూరలు వండి పెట్టాలి. ఈ చిన్నమ్మ గారు తన కోడళ్లతో కలిసి ఎక్కడికి వెళ్తున్నట్టు? మా కోడలు గౌరీ తిరిగి వచ్చాక తను రొట్టెలు చేస్తుందిలే. ఈ శుభవార్త హల్వా నేనే చేస్తాను. అదేంటో ఇప్పుడే తెలుసుకుంటాను. అలాగే తలుపుకు గడియ వేసుకో, సరేనా? పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోగా మేము తిరిగి వచ్చేస్తాం. అయినా అత్తగారు, గులాబీని నమ్మి ఇల్లంతా వదిలిపెట్టి వెళ్ళటం మంచిదేనంటారా? అరే చిన్నమ్మగారు, మీ కోడళ్ళందరితో కలిసి ఇలా అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి. ఎందుకు? ఈ రోజేమో మా కార్తీక్ పుట్టినరోజు, అందుకని వెళ్తున్నాం గుడికి. అవునా? అయితే కార్తీక్ భార్య కనిపించదే? ఆవిడ్ని మీతో తీసుకెళ్లట్లేదా ఏంటి? లవ్లీ, కార్తీకులు ముందే గుడికి వెళ్ళిపోయారు. పదండి పదండి పదండి. అరే చిన్నన్న గారు ఆగండి. అరే చిన్నమ్మ గారు, నాకు ఇది చెప్పండి, మీ పని మనిషి గులాబీతో ఏదో చెప్తున్నారు. ఆర్తి, మేం తనతో ఏం చెప్పలేదు. చెప్పినది ఏదైనా ఉంటే గుడికి వెళ్తున్నాము అని. అరే కాదు, ఏదో ఇంట్లో ఒంటరిగా ఉంచటం అన్నట్లు అనిపించింది. అయితే ఏమైందిలే చిన్నమ్మా, నేనున్నాను కదా. అయినా మీరిందులో భయపడాల్సిందేముంది? నేను కూడా మీ ఇంట్లో మనిషి లాంటిదాన్నేగా. అరే చిన్నమ్మా, మా ఆయన మీదొట్టు, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ ఆర్తియే ముందుంటుంది. నేను మీ ఇంటిని కనిపెట్టుకుని ఉంటాను కదా, అలాగే ఈ పని మనిషిని కూడా. మీరింకేం ఆలోచించకుండా వెళ్ళిరండి. అమ్మగారు, మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి, నేనే మాత్రం బాధపడను. కాని నన్ను మాత్రం అనుమానించొద్దు. బాలగోపాలుడి తోడు నాకు ఈ రోజు చాలా బాధగా ఉంది. అమ్మగారు, అసలు మీరు ఎప్పుడైనా నేను ఇన్ని రోజుల్లో మీ సామాన్లు తీసుకెళ్ళటం చూసారా? అమ్మగారు, నేను పేదదాన్ని, కాని దొంగని కాను. అమ్మగారు, నేనలా చేసిన రోజు ఆ దుర్గమ్మ నా చేతులు నరికేస్తుంది. గులాబీ, నువ్వేం బాధపడకు. అలాగే ఆర్తి, నువ్వేం ఇబ్బంది పడకు. నువ్వు మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకో. ఈ గులాబీ ఉందిగా, మా ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడానికి. అలాగే చిన్నమ్మ గారు, మేమేం ఖాళీగా ఉన్నామా? మాకు బోల్డ్ అన్ని పనులున్నాయి. అరేవో తాళి కట్టిన మొగుడా. అత్తయ్య గారు, వెళ్దాం పదండి. ఈ ఆర్తి ఎప్పుడు ఇలాగే చేస్తుంది. పదండి పదండి, త్వరగా వెళ్దాం పదండి. సరే, గులాబీ జాగ్రత్తగా చూస్తూ ఉండు. సరే పదండి. ప్రియ జాగ్రత్తగా తీసుకురండి. కూర కూడా రెడీ అయింది. అరే ఏం కనిపించట్లేదే. అరే ఈ పని మనిషి ఇంట్లో ఏం గూడు పుటాని చేస్తుందో కనిపెట్టాల్సిందే. కాస్తైనా కనిపిస్తే బాగుండు. అయ్యయ్యో, ఇది పని మనిషి అయి ఉండి కుర్చీలో కూర్చొని మహారాణిలాగా గబా గబా తినేస్తుందేంటి? ఈ సంగతి నేను గౌరీకి తప్పకుండా చెప్తాను. చాలా సరదాగా ఉంటుంది. తిను తిను. అరే ఆగరా.
ఏమైంది? ఏమైంది బాబు? ఏంటి? నువ్వల్ల మా ఇంట్లో తొంగి తొంగి ఏం చూస్తున్నావు? పాపు మా ఇంట్లో దొంగతనం చేయాలని చూస్తున్నావు. అరే, ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పెద్ద మాటలా? ఆగు, నీ సంగతి చెప్తానుండు. మా ఇంట్లో నేనే చెప్తా. ఈ పోరుడు భలే కంత్రిగాళ్ళ ఉన్నాడు. ఎందుకైనా మంచిది పారిపో ఆర్తి. అను అను, నువ్వు ఇంత తొందరగా స్కూల్ నుంచి ఎలా వచ్చా? ఈ రోజు మా టీచర్ కి ఆరోగ్యం బాలేదని మమ్మల్ని త్వరగా పంపించారు. అలాగా? నీకు తెలుసా చిన్నమ్మా, ఆర్తి పెద్దముంది కదా, ఆమె కిటికీలో నుంచి తొంగి తొంగి చూస్తుంది. ఏంటి? ఆర్తి కిటికీలోంచి నన్ను చూసిందా? ఓ, మీ ఆర్తి ఉంది చూడు. థ్యాంక్స్ అను, నువ్వు నన్ను రక్షించావు. అదిగో అన్నుగాడు, పిలుచుకొద్దాం పదండి. సర్లే, ఆ సంగతి వదిలే. నువ్వురా, భోంచేదు గాని రా. అన్ను, క్రికెట్ ఆడదాం పదా. అను, ముందు అన్నం తిందు గాని పద. తర్వాత తింటాను. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటాను, మీరు కూడా నాతో ఆడండి. అన్ను, నాకింట్లో బోల్డంత పనుంది, నువ్వు వెళ్ళి ఆడుకో. జాగ్రత్తగా ఆడుకొని తొందరగా వచ్చి. ఈ పని పూర్తవగానే వచ్చాడండి. అలాగే. అంతవరకు నేను ఆడుతూ ఉంటాను. కొట్టను. వచ్చేసాడు. అరే, ఎందుకు ఇలా గోల్ చేస్తున్నారు? అరే ఓ పిల్లలు, ఇదిగో పిల్లలు, వినపడుతుందా? అరే ఎవరిటు చూడ్రే, ఇదిగో పిల్లలు, మీరిక్కడ క్రికెట్ ఆడకండి. మా ఇంటి కిటికీ అద్దాలు పగిలిపోతాయి, అందుకే. ఏంటి, కొంచెం అటు పక్కకెళ్ళి ఆడుకోండి. అయ్యో, ఎంత గట్టిగా అరుస్తున్నారు వీళ్ళు. చెవుల్లో రంధ్రాలు పగిలిపోయేలా ఉన్నాయి, కానీ ఈ పిల్లలు మాట వినేలా లేరు. అరే పిల్లకాయలు వింటున్నారా లేదా? మీ సంగతి చెప్తాను. ఆర్తి మాటలు వినరు కదూ, చెప్తాను. ఉండండి, అక్కడే ఉండండి. ఇల్లంతా శుభ్రం చేశాను, వంట పని పూర్తయింది. ఇక కొత్తిమీర ఏరానంటే పనులన్నీ పూర్తయినట్టే. ఈలోపు అందరూ ఇంటికొస్తారు. కార్తీక, హలో. లవ్లీ, నేను ఈరోజు ఇంటికి త్వరగా వచ్చేస్తాను. ఎందుకు? ఎందుకా? అరే, నేనేమనుకున్నానంటే నువ్వే నాకు ఫోన్ చేసి చెప్తావు అనుకున్నాను. ఈ రోజు నీ బర్త్డే, త్వరగా ఇంటికి వచ్చేయని. కానీ నేను వస్తానంటే నువ్వు కంగారు పడుతున్నావు. అరే, నువ్వేగా నాతో అన్నావు బర్త్డే రోజు మన ఇద్దరం కలిసి ఉందాము అని. అందుకే నేను వస్తున్నానని చెప్తున్నాను. నేను వచ్చేస్తున్నాను. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. కార్తీక్ వస్తున్నాడే, పనులన్నీ త్వరగా చేయాలి, త్వరగా. ఇప్పుడు తెలుస్తుంది ఈ ఆర్తి ఇంటి ముందు ఆటలాడితే ఏం జరుగుతుందో. ఇప్పుడు చూడండి. అన్నో, ఈ ఆట బాగుందా? ఆడండి. అనుకేమైంది? బాలా, అను, అను కళ్ళు తెరు. అను, 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 జరుగు. అను, అను, ఓరి భగవంతుడా, అను, అను. ఇదా సంగతి.
అయ్యయ్యో, ఈ పని మనిషి తలుపులు బార్లా తెరిచి ఎక్కడికి పారిపోతుంది? ఒకవేళ జరగరానిదేదైనా జరిగితే చిన్నమ్మ గారికి నేను మొహం ఎలా చూపించను? అరే, ఇప్పుడు ఇంటిని నేనే జాగ్రత్తగా చూసుకుంటా. పద ఆర్తి. ఈ రోజు పని మనిషిని ఎలాగైనా పని నుంచి తీయించేస్తారు. రా నువ్వు చిన్నమ్మ గారిని. ఆర్తి, అవును చిన్నమ్మ గారు, ఆర్తీనే. నువ్వు మా ఇంటి గడప ముందు నుంచుని ఏం చేస్తున్నావు? అయినా గులాబీ ఎక్కడుంది? గులాబీ, గులాబీ! అరే చిన్నమ్మ గారు, గులాబీ జిలేబీ ఏది లేదిక్కడ. పారిపోయింది. అరే, నేను నా కళ్ళతో తను పరిగెత్తడం చూసి కిందకొచ్చాను. ఏంటో చూద్దామని వెళ్తే ఇంటి తలుపులు బోర్లా తీసి పారిపోయింది. ఇదిగో చూడండి, తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి. అరే చిన్నమ్మ గారు, మా ఆయన మీదొట్టు, ఈ రోజు ఆర్తినే లేకుంటే మీ ఇల్లంతా దోచుకుని పోయేవారు. అరే చిన్నమ్మ గారు, నాకైతే మీ పని మనిషి మొదటి నుంచి సరైంది కాదనిపించింది. అయినా నా మాట మీరు ఎప్పుడు విన్నారని? అరే చిన్నమ్మ, నేననేదేంటంటే త్వరగా ఇంట్లోకెళ్ళి చూడండి, ఇంట్లో విలువైన వస్తువులేమన్నా తీసుకెళ్ళిందో ఏమో. అమ్మాయి గౌరీ, త్వరగా పదండి. అరే పదండి పదండి, చూద్దాం. అత్తయ్య గారు, మీరిక్కడే ఉండండి, నేను మీనాక్షి వెళ్ళి చూసొస్తాం. అవునవును, పద మీనాక్షి, చూద్దాం పద. జాగ్రత్తగా చూడండి. అన్నో అన్నో, డాక్టర్ గారు, వీడికి ఏమైంది కాస్త చూడండి. అన్నో, కంగారు పడకండి, ఇప్పుడే చూస్తాను. అలా బెడ్ మీద పడుకోబెట్టండి. అను కళ్ళు తెరు. అను అను, బాబుకి ఏమైంది? డాక్టర్ గారు, వీడు తన ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే కడుపుకి బాల్ తగిలింది, స్పృహ తప్పి పడిపోయాడు. ఏదో ఒకటి చేయండి డాక్టర్ గారు. సరే నగేష్, నువ్వు ఇంజెక్షన్ రెడీ చేయి. అను, ఏమైంది మా అన్నుకి? భయపడాల్సిందేం లేదు. సడన్ గా బాల్ తగిలేసరికి షాక్ తో స్పృహ తప్పి పడిపోయాడు. మీరింటికి తీసుకెళ్లొచ్చు, తనకే ప్రమాదం లేదు. థ్యాంక్స్ డాక్టర్ గారు. భయపడ్డావు కదా చిన్నమ్మా? అను, అల్లరి పిల్లోడా, నేనెంత భయపడిపోయానో తెలుసా? లే, ఇంట్లో అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. నీకేం నొప్పి లేదు కదా? పద, ఇక ఇంటికి వెళ్దాం. అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. అత్తయ్య గారు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. వస్తువులన్నీ అలాగే ఉన్నాయి, ఎలాంటి దొంగతనం జరగలేదు. అవునండి అత్తగారు, ఎలాంటి వస్తువు పోలేదు, అన్ని జాగ్రత్తగా చూశాను. అయినా ఈ గులాబీ ఇలా ఇంటిని వదిలేసి అసలు ఎక్కడికెళ్ళి ఉంటుంది? తనకేమాత్రం బాధ్యత లేదు అసలు. అత్తయ్య గారు, మకర సంక్రాంతి వరకు ఆగాల్సిన అవసరం ఏమీ లేదు. తనని రానివ్వండి, ఈ రోజే మాన్పించేద్దాం. తను చేసే పిచ్చి పనులతో నేను విసిగిపోతున్నాను. అరే అవునండి చిన్నమ్మ గారు, గౌరీ చెప్పింది అక్షరాల నిజం. అరే చిన్నమ్మ, నేను చెప్పేదేంటంటే, మీ పని మనిషి ఉంది కదా, మీ అందర్నీ ఏదో మాయలో పడేసినట్టుంది. ఆ రోజు చూసావు కదా గౌరీ, నా మీద ఎంత బాగా రెచ్చగొట్టింది మిమ్మల్ని. చెప్పు చెప్పు. సరే, నువ్వు ఇంక మాట్లాడుకో. అసలు ఈ గులాబీ ఎక్కడికి గులాబీ వస్తుంది? ఏంటి ఇప్పుడు అన్నుకి ఎలా ఉంది? నేను వాడిని చూసానా? కార్తీక్, ఇప్పుడు వాడు హాయిగా ఉన్నాడు. కాసేపటి క్రితమే నేను వాడిని చూశాను. అయినా ఈ టైంకి వాడు పడుకొని ఉంటాడు కదా. అంటే
మాలిషమై మరీ చెడ్డదేం కాదు. చూసావుగా, ఈ రోజుల్లో ఎవరు మరొకరి బిడ్డ కోసం అంత రిస్క్ తీసుకుంటారు? నేను ఆ పిచ్చిదాన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. కార్తీక్, నీకు ఒక పెద్ద సంతోషకరమైన గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? నువ్విప్పుడు నేనిప్పుడు ఏంటి? త్వరగా చెప్పు. మళ్ళీ చిన్నాన్ని కాబోతున్నావు. ప్రియాకయ్య ప్రెగ్నెంట్. వాట్? నేను మళ్ళీ చిన్నానం కాబోతున్నాను. ప్రియ వదిన ప్రెగ్నెంట్ అయిందా? ఓ వావ్, లవ్లీ, సచ్ ఎ గుడ్ న్యూస్. కూర్చో. అరే లవ్లీ, ఈ రోజు నువ్వెంత మంచి వార్త చెప్పావంటే దీనికి నీ నోరు తీపి చేయక తప్పదు. నోరు తెరు. బహుశా మనం ఈ సంతోషాన్ని అందరితో కలిసి పంచుకుంటే బాగుండేది. కార్తీక్, బాధపడకు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. ప్రస్తుతం అందరినీ గుర్తు చేసుకుంటూ మనిద్దరం సెలబ్రేట్ చేసుకుందాం. ఇది ప్రియా అక్కయ్య పేరుతో. ఇక ఇది మా నాన్న సేఫ్టీకి. ఇక ఇది మా అమ్మ కోసం త్వరలోనే మళ్ళీ నానమ్మ కాబోతున్నందుకు. ఇక ఇది మన ఇద్దరి కోసం. Cheers.